స్వీడిష్ లేడీ. ఆమె ఇంట్లో 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలు యూజువల్గా వేరే దేశాల్లో చెక్క ఇళ్ళు ఉంటాయండి. పిల్లలందరూ కూడా పై ఫ్లోర్లో నిద్రపోతున్నారు. భారతదేశంలో అయితే మనం పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు పడుకుంటారు. వేరే దేశాల్లో పిల్లలకు సెపరేట్గా బెడ్రూమ్స్ ఉంటాయి. ఈ పిల్లలందరూ కూడా పైన ఫ్లోర్లో ఎవరి బెడ్రూమ్స్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటే సడన్గా ఈ ఎమ్మ అనే తల్లికి అర్ధరాత్రి సమయంలో మెలకు వచ్చింది. ఒక భయంకరమైన మంట, అగ్ని స్మెల్ వస్తూ ఉందండి. పొగ స్మెల్ వస్తూ ఉంటే ఉదుటిన ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది. లేవగానే ఆ తల్లి పై ఫ్లోర్కి పరిగెట్టుకుంటా వెళ్ళింది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది, నా పిల్లలు ట్రబుల్లో ఉన్నారు, పై ఫ్లోర్ నుంచి మంటలు వస్తూ ఉన్నాయి. 6 పిల్లలు పై ఫ్లోర్లో ఉండగా ఆ తల్లి అర్ధరాత్రి వేళ ఒక్కొక్కరి గదిలోకి వెళ్ళి వారందరినీ బయటకి లాక్కొచ్చిందంట. ఆఖరు బిడ్డను సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి, ఇక డోర్లన్నీ కాలిపోతే, మెట్లు కూడా కాలిపోయి మొత్తం కొలాప్స్ అయిపోతే ఆఖరు బిడ్డను పట్టుకొని కిటికీలో నుండి ఆ తల్లి బయటకు దూకేసిందంటండి. 6 పిల్లలు బ్రతికారు దేవుని మహాకృప వలన. అయితే ఈ తల్లి యొక్క దేహము 93% కాలిపోయింది, 93% కాలిపోయింది. కోమాలో 2 నెలలు ఆమె బ్రతికింది. 20 సర్జరీలు చేయించుకుంది. చూస్తున్నారా? షీఈస్ ద మదర్ ఫ్రమ్ స్వీడన్, ఎమ్మా స్కాల్స్. షీ రెస్క్యూడ్ హర్ 6 children ఫ్రమ్ అ ఫైర్ యాక్సిడెంట్ ఇన్ హర్ హోమ్. అయితే ఈ తల్లి కోమాలో నుంచి లేవగానే ఆమె అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఆర్ మై చిల్డ్రన్ ఓకే? ఆ పిల్లలు బాగున్నారా? అందరినీ కదిలించిందండి. 2020 సంవత్సరంలో స్వీడిష్ హీరో ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఈ తల్లికి ఇచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి తల్లికి. వాట్ అ బ్రేవ్ మదర్ షీ ఇస్. షీ రిస్క్ హర్ లైఫ్ టు సేవ్ హర్ చిల్డ్రన్. ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీకు దేవుడు అప్పగించిన కుటుంబం యొక్క ఆత్మీయ జీవితంలో నీకు ఆ శ్రద్ధ ఉందా? నా పిల్లలు ఒకరోజు నిత్య నరకాగ్నిలో కాలకూడదు, వారి రక్షణ కొరకు నేను ప్రయాసపడాలి అని వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి భారం కలిగి వారిని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచే తల్లులు ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నాను. ఆర్ వి బిల్డింగ్ అవర్ ఫ్యామిలీ ఫర్ గాడ్? ఏదో వాళ్ళకి మంచి ఆహారం పెట్టడం, మంచి బట్టలు కొనివ్వడం, మంచి స్కూల్కి పంపించడం, వాటి గురించి మనకు శ్రద్ధ ఉంది, కరెక్టే. నీ కుటుంబాన్ని దేవుని కొరకు కట్టుకుంటూ ఉన్నావా? సో మొట్టమొదటి అంశము గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. రెండవ అంశము, ఈ మాటలు నా తర్వాత చెప్పండి, గాడ్ అలౌడ్ అడ్వర్సిటీ. చెప్తారా? గాడ్ అలౌడ్ అడ్వర్సిటీ. దేవుని బిడ్డల జీవితంలో ఆయన అనుమతి లేకుండా ఏది రాదు, ఏది జరగదు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా.